హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరూ కూడా మనకు ఏదైతే ప్రతి నెల కూడా ఆయన 2,500 రూపాయలు ఇస్తామన్నారు ఎన్నికల మేనిఫెస్టోలో. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ నెల 26 నుంచి కూడా ఈ ప్రతి నెల కూడా 2,500 రూపాయల పథకాన్ని విడుదల చేస్తున్నట్లు కూడా మనకు అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయన్నమాట. ఇది నిజమా కాదా, ఇక ఈ తేదీ నుంచి మహిళలకు ప్రతి నెల 2,500 వస్తాయా రావా అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇది చాలా చిన్న వీడియో, 2 నిమిషాల వీడియో మాత్రమే. దయచేసి ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి. మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండాలి మీ ఫోన్ ద్వారా అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్ లో, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కన ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో మన ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే మహిళలందరికీ కూడా మహిళలను ఆర్థికంగా పైకి తేవడానికి, మహిళలకు ఆర్థికంగా చేదోడు వాదోడుగా ఉండడానికి ప్రతి నెల కూడా 2,500 రూపాయల చొప్పున మన ప్రభుత్వం అయితే అందిస్తుందని చెప్పడం జరిగింది. ఇక ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే విడుదల చేయాల్సిన కూడా ఇప్పటికే మనకు గత డిసెంబర్లోనే మనకు మహిళలంతా కూడా ఈ యొక్క ప్రజాపాలనలో ఈ యొక్క 2,500 రూపాయల పథకానికి దరఖాస్తు చేసుకున్నా కూడా మనకు ఇప్పటి వరకు కూడా సంవత్సరం పాటు పూర్తయిపోయినా కూడా ప్రభుత్వం అయితే ఈ నిధులైతే విడుదల చేయలేదు. ఇక దీనికి కారణాలు అనేకం ఉన్నాయన్నమాట. ప్రభుత్వం దగ్గర ప్రస్తుతానికి డబ్బులు లేవని కూడా ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మనకి యొక్క పథకాన్ని ఎట్టకేలకు విడుదల చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. ఇక ఈ నెలలో మనకు కొన్ని పథకాలను అయితే విడుదల చేస్తున్నారు. ఈ పథకాల విడుదలలో భాగంగా ఈ యొక్క మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయల పథకాన్ని కూడా ఈ నెల 26 తర్వాత ప్రకటించి విడుదల చేసేందుకు రెడీగా ఉన్నామని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇదే అప్డేట్. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి.